జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో సీఎం కేసీఆర్ తిరుగుతున్నారు. రాఘవాపురంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూమి పూజ చేసిరు. అటెంకా మిషన్ భగీరథ ట్యాంక్ ను ప్రారంభిస్తారు. మన గ్రామస్తులందరి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే 35 డబుల్ బెడ్రూమ్లు ప్రారంభం చేసి మన అందరి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే 35 డబుల్ బెడ్రూమ్లని పథకాన్ని ప్రారంభించారు. అదే విధంగా మిషన్ భగీరథ ద్వారా కూడా మన ఇంటింటికి నల్ల ద్వారా నీళ్లు వస్తాయని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మనకి కానుకనిచ్చారు. అందరం కూడా గట్టిగా టపట ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానం తెలుపుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని వేదిక ఆసన కావాల్సిందిగా ఆహ్వానించుకున్నాం. మైక్ పనిచేస్తలేదు. సౌండ్ పెద్ద. హలో హలో డబ్బులు బంద్ చేయాలి దయాకరు. సర్పంచ్ గారు, నాగిరెడ్డి గారు, సర్పంచ్ ఉప సర్పంచ్ దయచేసి రావాలి. ఇప్పుడు ఈ గ్రామ ముఖ్యమంత్రి గారి దృష్టికి హలో ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే రిక్వెస్ట్ చేసే, ఇక్కడ ఇనాన్మస్ వేరేదే ఉండదు, అన్ని ఇనాన్మసే ఉంటుంది, అన్ని కమిటీలు ఉంటాయి. గంగదేవి పెళ్లిని మించిన ఈ రాఘాపురం అని నేను ముఖ్యమంత్రి గారికి సందర్భంగా అది 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేశారు. ఇది 2 ఇయర్స్లే, అది గొప్పతనం. అది 40 ఏళ్ళది బాల వికాస సహకారంతో మీరిచ్చిన డెవలప్మెంట్ తోటి ఈ ఊరు బాగుపడ్డది. ఇనాన్మస్ సర్పంచ్ నాగిరెడ్డి గారు ఆధ్వర్యం లోపల ఊరంతా ఇనాన్మస్. ఇది ఎంపీపీ గారు రండి, చైర్మన్ గారు రండి. మీరు చెప్పండి. టైం గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే దయాకర్ రావు గారు, గౌరవనీయులు మన అసెంబ్లీ స్పీకర్ మసూనాచారి గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కడియం సిఆర్ గారు, మంత్రి చందులాల్ గారు, మన పార్లమెంట్ సభ్యులు మిత్రులు దయాకర్ గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, మన జడ్పీ చైర్మన్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీ, స్థానిక సర్పంచ్ నాగిరెడ్డి గారు, గ్రామ అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ నమస్కారం. చాలా సంతోషం. మీరు బాబు నేను పోయిన తర్వాత కొద్దిసేపు ఆగండి. ఇటు లెఫ్ట్ కూడా ఆగండా. బాబు పోలీస్ సైలెంట్ ఉండు. దయాకర్ రావు గారు హుషారునడని నాకు ఎరికే, కానీ ఇంత హుషారునడని నేను అనుకోలే. ఈ ఊరు ఏదైతే ఉందో ఆదర్శ గ్రామము, గంగదేవిపల్లిని మించి ఉన్నదని చెప్పిండు ఆయన. మించానంటే మీకు టైం పడుతుంది, పని బాగా చేయాలి. కాదు 2 నెలలు కాదు,
ఇంకా బాగా కష్టం చేయాలి, పని చేయాలి. దానికి అటువంటి బాట మీరు పట్టింది కాబట్టి మీకు అందరికి కూడా నేను 2 చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నా. మీరు పట్టిన మార్గం మంచిది. ఇక్కడ ఈ గ్రామం ఇంకా ఫర్దరు మీ డెవలప్మెంట్ కోసం 30 ఇండ్లు శాంక్షన్ చేసినారు. ఇంకొక 30-32 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మొత్తం అయితే అని చెప్పినారు. వాటిని ఈరోజే ఇప్పుడే శాంక్షన్ చేస్తాం. అందరికి కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టండి. అదే కాకుండా ఇంకో మంచి పని ఈ నాయకత్వాల పంచాయతీ అది కాకుండా ఇంకో మంచి పని ఏం చేయాలంటే కుటుంబాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలి. అందరూ కూడా బాగుపడాలి. గంగదేవుపల్లికి కావాలంటే మొట్టమొదటి గ్రామంలో తిట్టుకునుడు బంద్ చేయాలి. బంద్ చేసిండ్రా? చేయలే. చేసిండ్రా? తిట్టానంటే తిట్లకు తక్కువనే. ఇప్పుడు మొదలు పెడితే రేపటిదాకా తిట్టచ్చు. అట్లయితే పైకి రాము. మన లోపల ఉండే కోపాలు, చిన్న చిన్న పంచాయతీలు ఉంటే అన్ని బంద్ చేయాలి. ఒకరిని చూస్తే చిరునవ్వుతో పలకరించాలి. అప్పుడే బాగా డెవలప్ కాగలుగుతాం. మన లోపల దేవుడు మనకు చాలా శక్తి ఇచ్చింది కానీ మనకు తెలియదు. మనం సంఘటిత పడితే ఇప్పుడు ఏళ్ళతో కొడతాం, దెబ్బ తగులుతుందా? తలగది. అదే పిడికిలతో కొడితే దెబ్బ తగులుతుంది. ఒకటి ఏళ్ళలాగా ఉంటే ఎవరికి వాళ్ళం ఉంటాం. అదే పిడికిలైతే శక్తి వస్తుంది. గ్రామం అంతా కూడా ఏం చెప్పినా ఒకటే మాట మీద ఉండి అద్భుతంగా ముందుకు పోతామంటే చాలా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. నేను మీకు మాట ఇస్తున్నా. ఈరోజు ఇలా బస్సులో వచ్చినా కానీ రేపు ఒక ఏడాది కరెక్ట్గా మళ్ళీ ఇదే దినంన నేను హెలికాప్టర్లో మళ్ళీ మీ ఊరికి వస్తాను. ఈ లోపల మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా మనము పాడి పశువులు కొనుక్కుందాం. గవర్నమెంట్ నేను మంజూరు చేస్తాను. ఈ ఇల్లు ఆ ఇల్లు అని లేదు. మన దళిత బస్తీతో సహా ఊరందరూ కూడా ప్రతి ఇంటికి పాడి గేదెలు కొనిస్తారు మీ కలెక్టర్ గారు. అది కూడా మీ ఇష్టమునే కొనిస్తారు. మేము ఎక్కడో కొనుకొచ్చి మీకు ఇవ్వడం కాదు. మీరు ఏది కోరుకుంటే అది. మీకు ఆవు కావన్నా, బర్రె కావన్నా, దేశీ కావన్నా, జెర్సీ కావన్నా ఛాయిస్ మీదే. నేను 20 అనే గ్రామంలో గజ్వేల్లో ఇచ్చినాం. వాళ్ళకు 275 బర్రెలు తెచ్చిస్తే 13 లక్షల లీటర్ల పాలం, 13 లక్షల రూపాయల వర్తు ఒక నెలకు పాలంతా ఉన్నారు. మీరు కూడా అదే పద్ధతిలో ఎన్ని ఇండ్లు అయితే ఉన్నాయో అన్ని ఇండ్లకు ఒక ఇంట్లో 2 మేజర్ ఉంటే 2 కూడా ఇస్తారు. ఆ ప్రకారంగా ఇంటికి ఒకటేనేం లేదు. 2 పెళ్ళైన వాళ్ళు ఉంటే 2 కూడా ఇస్తారు. ఎన్నైనా సరే కొనిస్తారు. కాబట్టి అవి కూడా మీరు బాగా ఉపయోగం చేసుకోవాలి. ఈ గ్రామానికి ఖచ్చితంగా 1 కోటి రూపాయలు గ్రామం లోపల సీసీ రోడ్లకు కానీ దళిత బస్తీ నుంచి మొదలుకొని మొత్తం గ్రామం అంతా కూడా ప్రత్యేకమైన పనుల కోసం డెవలప్ చేయడానికి 1 కోటి రూపాయలు ప్రత్యేకంగా నా నిధి నుంచి నేను మంజూరు చేస్తూ ఉన్నాను. దాన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నా. చిన్న గ్రామమైనా నేను వచ్చిన కారణం ఏంటంటే గంగదేవుపల్లి మార్గంలో ఒక ఐకమత్యంతో ఊరంతా యూనిట్గా ఉండి ముందుకు పోయే పని మీరు చేస్తున్నారు కాబట్టి అది గొప్ప పని. కాబట్టి మిమ్మల్ని కలిసి ఆనంద పెట్టి ఇంత ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ఇంత ఎండ ఉన్నా కూడా నేను ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. మీరు చేసేది చాలా గొప్ప పని. మిమ్మల్ని చూసి చాలా గ్రామాలు నేర్చుకుంటాయి. ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టుగా మంచి అనేది ఎక్కడ ఉన్నా 10 మంది నేర్చుకొని బాగుపడతారు. కాబట్టి ఆ మంచికి టార్చ్ బియరర్స్ లాగా, మార్గదర్శకుల్లాగా, కరదీపికల్లాగా బాల వికాస వారి సహకారంతో మీరు పనిచేస్తున్నారు. కాబట్టి అదే బాటలో ముందుకు పోయి గంగదేవుపల్లిని మించిన గ్రామంగా తయారు కావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.